బ్లడ్ రెడ్ బుగ్గే రెడ్ సిగ్గే రెడ్ సెక్స్ వైజ్ రెడ్ చూసా. ఏం డాన్స్ చేశారయ్యా? ఏమండి బస్ స్టాండ్ అండి, బస్ స్టాండ్ అండి, బస్ స్టాండ్ అండి. అది మీ నాన్న ఇచ్చిన ల్యాండ్ కాదు, బస్ స్టాండ్. ఎందుకు అంత ఆనందపడతావు? ఎక్కి కూర్చోవచ్చు కదా అని. స్టార్ట్ వచ్చినప్పటి నుంచి అయినా ఎక్కి ఎంజాయ్ చేయడానికి అది రంగులు రాట్నం కాదు, బస్సు. నేను తగలయ్యా, కాలిపోయిన కరెంటు స్తంభం లాగా ఉన్నావు. అయినా ఇప్పటికిప్పుడు పుట్టింటికి వెళ్లాల్సిన అవసరమే వచ్చింది. మా నాన్నగారు నా మీద బెంగ పెట్టుకున్నారండి. కూతురుకి లంగా పెట్టలేదు కానీ బెంగ పెట్టుకున్నాడా వాడు? సర్లే కానీ ఈసారైనా కట్నం తెస్తావా లేదా? పువ్వుల్లో తెచ్చి తీసుకొస్తానండి. 10 సంవత్సరాల నుంచి పువ్వుల్లో పెడతానని నా చెవులో పెడతాడు. ఏంటండి? చెవులో పువ్వులు ఏం పెడతాడు? దీన్ని చేసుకున్న వల్ల నాకు ఏది రాలేదండి. వాడు కట్నం ఇవ్వలేదు. పోనీ బంధువుల దగ్గర నుంచి ఏమన్నా చదివింపులు వస్తాయి అనుకుంటూ గుళ్ళో పెళ్లి చేసుకుని చచ్చా. అక్కడ కానుకర హుండీలో వేయాలంటే అన్ని అందులో వేసారు. ఇక నాకేం వస్తాయి? ఏమండి ఎప్పుడు మా వాళ్ళనే తిడతారు కానీ మీ వాళ్ళు పెళ్ళి ఇన్నాళ్ళైంది, ఒక నగ నట్ర ఏమన్నా పెట్టారా? నగలు నక్లీసులు పెట్టడానికి మా వాళ్ళది కళ్యాణి టిఫిన్ సెంటర్. కావాలంటే ఒక దోశ అడిగిస్తారు, వడ్డానం వాళ్ళు ఎక్కడ తెస్తారు? ఇంకా నయ్యం సిల్లు గారు ఇస్తానని లేదు. సరే కానీ మీరు వెళ్ళండి, నేను ఎక్కుతాను. ఎక్కడికి వెళ్తావే? ఆ బస్సు రావడం లేట్ అయితే ఏ క్యాబో ఎక్కుతావు, వాడు దూరంగా తీసుకెళ్ళి నేను దగ్గర తీసుకుంటాడు. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదండి. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు, నువ్వు అలాంటి దానివే. నా భయం అది. బయట సరి చేసుకో, బయట సరి చేసుకో. కుర్రాళ్ళు కనపడితే చాలు, పిన్నిసి పెట్టినా చాలు, ఎందుకు జరుగుతో తెలియదు. పెళ్లిసి పెట్టే జరుగుతుంది. ఏంట్రా ఆ చూపేంటి? చూపులతోనే తినేస్తావా? ఉదయం కూడు తినలేదా? అంటే ఏంటండి, కత్తిలా తయారైందండి. నిన్ను గోసుకు తిన్నామని. పోలేండి, కుర్రోడు ఏదో ముచ్చట పడుతున్నాడు. వాడు ముచ్చట పడతాడు, నువ్వు ముచ్చట తీరుస్తావు, తర్వాత నా గురించి ముచ్చట పెట్టుకుంటారు వాళ్ళంతా. ఒరే పెళ్లికి ముందేరా ఈ యాత్రలు ఆవేశాలు, పెళ్ళైన తర్వాత ఇంత ఎందుకు ఆవేశపడ్డావు అప్పుడు బాధపడతావు. ఏం తెలుసురా నీకు? పెళ్లికి ముందు అమ్మాయిల వెనకెళ్తాం, పెళ్లి తర్వాత పెళ్ళాం దగ్గరకు వస్తే వెనక్కి వెళ్తాం. సత్యం. పెళ్లికి ముందండి బుక్ లో చదువుకుంటూ నటిస్తూ అమ్మాయిలను చూస్తాం. పెళ్లి తర్వాత పెళ్ళాం దగ్గరకు వచ్చిన బుక్కే చదువుతాం. గురుగారు ఇద్దరే వచ్చారు, పిల్లలు ఎవరు రాలేదు? పిల్లలంటే గుర్తుకొచ్చిందండి, మా ఆయన గారికి లోపం ఉందండి. డాక్టర్ దగ్గరికి వెళ్తే టాబ్లెట్లు వేసుకోమన్నారు. రాజ్యం కొంచెం పెద్దగా చెప్పవే, లేకపోతే సెల్లులో రికార్డ్ చేసి రోజు సుప్రభాతం లాగా అంటాడు. తగలయ్యా, ఎప్పుడు ఏం చెప్పాలో తెలియదు, ఓవరకు ఎగేసుకుంటూ వస్తది. సరే ఇప్పుడు బస్సు వస్తుందంటారా సార్? లేదు ట్రైన్ వస్తుందిరా, పట్టాల కింద పడి చావు. బస్ స్టేషన్ లో బస్సు రాక భానుప్రియ వస్తుందా అండి? ఎవడీడు? నేను అపోలో హాస్పిటల్కి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి? ఏం లేదు, ఎదురు ఒక లారీ వస్తుంది, గుద్దిపడే వాళ్ళే తీసుకెళ్తారు. సార్ కోపడతారండి సార్. ఇప్పుడు 10 గంటల బస్సు ఎన్ని గంటలకు వస్తుంది సార్? 10 గంటల బస్సు ఎన్ని గంటలకు వస్తుంది? 10 గంటల బస్సు అని నువ్వే అంటున్నావు, మళ్ళీ ఎన్ని గంటలకు రావడం ఏంట్రా? నీ గంటికి వాడు ఏమన్నా వీపీ లాగా కనపడుతున్నాడా? సార్ ఆయన ఏదంటే నన్ను వీపీ అంటారేటండి. నీ క్యారెక్టర్ అయిపోయినా ఇంకా ఇక్కడే తిరిగితే నువ్వు వీపీ కాక విఐపీవా? మేడం ఏంటంటే ఇంత కోపం ఏంటి? కోపం అంటే గుర్తుకొచ్చిందండి, మా ఆయన గారికి లోపం ఉంది. ఆయనకి రాజ్యం అదేమన్నా హరికథ అంటే అందరికీ చెప్పడానికి. సార్ మీరిద్దరు మొగుడు పిల్లలా? అవును. అస్సలు మీకు పోలికలే లేవు సార్. పోలికలు ఉండడానికి అదేమన్నా నా పాప బాబురా పెళ్ళాంరా? మొగుడు పిల్లలకు పోలికలేంట్రా? వెళ్ళిపో. ఏమండి ఎందుకండి మీకు అంత కోపం? నువ్వు ఆపు, ఆ కోపాలు అట్నే వస్తాయి. ఎక్స్క్యూజ్ సార్, ఈ అడ్రస్ మీకు ఏమన్నా తెలుసా? నాకేం తెలియదు, నీకు దండం పడుతున్నా. ఏమండి ఈ అడ్రస్ నాకు తెలుసండి, నాకు తెలుసండి. నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడల్లా ఆ అడ్రస్ కి వెళ్తున్నావా? ఈ అడ్రస్ ఏంటో నాకు తెలియదండి. ఈవిడికి ఎలాగో తెలుసు కనుక ఒక అరగంట నాతో పాటు పంపిస్తే అడ్రస్. మళ్ళీ పంపిస్తావా? పంపించేస్తాను. ఎందుకు 4-5 రోజులు ఉంచుకో. నిన్ను తగలయ్యా, అదేమన్నా అద్దె సైకిల్ అంటారా? 1 గంట దొక్కుని మళ్ళీ అద్దె కట్టడానికి చంపుతా. అది కాదు సార్, నాకు కొద్దిగా మర్చిపోయే లోపం ఉందా? ఏమంటే లోపం అంటే గుర్తుకొచ్చింది, మా ఆయన గారికి లోపం చంపుతా. నేను ప్రజానికి అందరికి చెప్పుకుంటా వెళ్తుంది. లాక్కెళ్తున్నాడు అరవేంటే? రోల్డ్ గోల్డ్ అండి, మీ మెల్ల ఉన్నది బంగారమే కదా. గోల్డ్ అదా? నా మెల్ల ఉన్నది బంగారం అని వాడికి చెప్పాలా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇది లాక్కెళ్ళొద్దని బతిలాడుతున్నావా? నిన్ను లాక్కెళ్ళమని బతిలాడుతున్నావా?
నాకు ఓ లోపం ఉంది, నిన్ను అడిగింది లేకపోతే చంపేస్తా. ఏంటి లోపం అంటే గుర్తుకొచ్చింది. ఒంటి మీద బంగారం అంతా పోయింది కదే. పోతే పోయిందండి, జోబులో 30,000 ఉన్నాయి కదా. నీకు నోటి తోలు ఎక్కువ, వాడికి చేతి తోలు ఎక్కువ. ఎక్కువ నువ్వేంట్రా మాకు రంకు మొగుల్లో తగిలావు. ఇదిగో దొంగ, నీకు దొంగతనాలైనా రేపులు కూడా చేయడం వచ్చా? సూపర్ ఐడియా. దారిని పోయే రచ్చరావుని కాలికి తగిలించుకున్నట్టు ఏంటండి ఇది? నువ్వు ఇక్కడే ఉంటావా, పోలీసులకు ఫోన్ చేయమంటావా? బాబాయ్ అమ్మయ్యా బస్సు వచ్చిందే. ఏమండి నువ్వు వెళ్ళు, నువ్వు తొందరగా వెళ్ళు. ఏమండి ఇంట్లో సామాన్లు జాగ్రత్త అండి. తింగరేసాలు వేయకండి, ఉంటానండి. సార్ ఇది భీమవరం వెళ్తుందా సార్? లేదు, బీరు తాగడానికి వెళ్తుందిరా. బస్సు ఎక్కడికి వెళ్తుంది? భీమవరం రాసులు అక్కడ పో. అమ్మ పొరపాటును తెచ్చా బాబు, నీది భీమవరమేనా? అవును సార్. కొంచెం మామయ్యను కూడా జాగ్రత్తగా చూసుకో. థ్యాంక్ యూ సార్. ఏమండి రోజు చూసుకుంటేది అయినానండి. అదేంటి? ఆయనతో నేను జంపు. ఓరే నీ అమ్మాయి నాటి నుంచి మధ్యలో తిరుగుతున్నా, నాకు అర్థం కాదు. మొత్తం ప్లాన్ ఇదే. ఆయనకి ఏ లోపం లేదు కదా. పుట్టింటికి నన్ను చిన్నప్పటి నుంచి నేను ప్రతి దాంట్లో బెస్ట్ బెస్ట్ బెస్ట్. ఒక విషయం తెలుసా, మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు కూడా నేను ఏ హాస్పిటల్లో డెలివరీ అవ్వాలని చెప్పి ముందే డిసైడ్ అయిపోయాను. నేను కడుపులో ఉన్నప్పుడు ఎలా డిసైడ్ అయ్యారు? సిటీలో ఒక బెస్ట్ హాస్పిటల్ ఉంది, ఒక నార్మల్ హాస్పిటల్ ఉంది. మా అమ్మ డెలివరీ కోసం నార్మల్ హాస్పిటల్కి వెళ్తుంటే నేను పొట్టలో ఇటుపకి వెళ్తాను, ఈ హాస్పిటల్కి వచ్చేసింది. ఏయ్, ఎవరు పాట పాడుతున్నారు? ఏమండి, నేను టీ తాగుతున్నాను. అది సిప్ చేస్తున్నట్లేదురా, సింగింగ్ చేస్తున్నట్లుంది. నాకు ఇష్టక మీద బిందేది ఇడుస్తున్నట్టుంది. నేను ఈ సినిమాకి హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యాను. నేనే నిన్ను సెలెక్ట్ చేసింది. మీరు సెలెక్ట్ చేశారా? మరంతా నా చేతుల్లోనే ఉంటుంది. అయితే మీరే ఎలా అయినా సరే నాకు లైఫ్ ఇవ్వాలండి. అది నీ చేతుల్లో ఉంటది, అది నీ చేతుల్లో ఉంటది. నాకు 600 మీటర్ల దూరంలో ఎవరో ఆవిడ కూర్చున్నారు. ఎవరావిడ? ఖుష్బు గారు సార్. ఆ చైర్ తీసుకెళ్లి రూమ్ నెంబర్ 1 లో వేయండి. ఈవిడెవరు? రష్మి గారు సార్. ఏం చేస్తుంటది? యాంకరింగ్. పక్కన డీజిల్ ట్యాంకర్ ఉంది, అక్కడ ఏంటి వెళ్ళి. ఐ హేట్ లేడీస్. యు హేట్ ఉమెన్. ఐ హేట్ ఉమెన్. అండ్ ఆ వాయిస్ వింటేనే కంపరం, గజ్జి, దురద. జడ్జ్మెంట్ నేనే ఇవ్వాలి. నాకు ఈ స్కెట్ కి జడ్జ్మెంట్ అక్కర్లే. నేను జడ్జ్మెంట్ ఇవ్వను. అమ్మ క్షమించండి అమ్మ. డైరెక్టర్ ఎక్కడ? సార్ డైరెక్టర్ గారు పిలుస్తా. డైరెక్టర్ గారు. జర్రగండి 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 చదులమ్మ జక్కటేసుకొచ్చనండి. ఏమైనా లవ్ సాంగ్ ప్లాన్ చేశారు ఇవాళ? ఎందుకు సార్? మరి ముంబై నుంచి హీరోయిన్ వచ్చింది. సార్ ఆవిడ హీరోయిన్ కాదు. ఆర్టిస్ట్ కి రెడీ అయ్యమని చెప్పు. ఏంటి ఇది? హీరో కదా మీరు? పెళ్లికి ముందు వీళ్ళు ఇస్తారు, మాకు అలాంటి ఫోటోలు కావాలా ఇలాంటి ఫోటోలు కావాలంటారు కదా సార్. అవును, నేను కొత్త జంటకి బీచ్ దగ్గర ఉండి ఫోటోలు తీస్తూ వాళ్ళు బీచ్ లోపలికి వెళ్ళమన్నా సార్. 3 రోజులు అయింది సార్, లోపలికి వెళ్ళి బయటికి రారే. అడ్వాన్స్ తీసుకోండి సార్. నా చాము పెళ్లికి నేను అడ్వాన్స్ ఇస్తాను అనుకున్నారు సార్. కావాలంటే నేనే మీకు 5,000 రూపాయలు 5,000 రూపాయలు చదివిస్తారా? చదివిస్తాను. చదివించండి. ఓసారి పేపర్ తీయండి. తీశాను. చదవండి. 5,000 చదివించండి సార్, చదివించండి సార్. మొన్న ఒక పెళ్లి చేసినాము, సాంబార్ చేస్తే ఎవ్వ పందిట్లో ఉన్నోళ్ళందరూ అరుపులే. ఎందుకు వచ్చారు అంటే సాంబార్ లో బల్లి పడ్డది. మనసు విరిగినట్టున్నది. ఉన్నాడా బాయ్ ఫ్రెండ్? నీకెందుకు? ఉంటే నా సూన్ వేసుకెళ్తా, లేదా నీ మొక్క మీద కొట్టి నేను వెళ్ళిపోతాను. బాగున్నాను. ఆ విక్ నీకే నాకు బాగా సెట్ అవుతుంది. నీకే బాగుంటుందా? అయితే పెట్టుకో, దాన్నే ఉంది. నేను నిలబడను చెల్లి, నేను నిలబడను చెల్లి. ఒరే నీకు దండం పెడతా, శ్రీకాకుళం చాగి చేయగాకరా. మన మీద ఊరోళ్ళందరూ మంచి కోడలను తీసుకొస్తామని నమ్మకం ఉంది. మన పరువు పోకుండా చూసుకో. నాన్న నీకు వీళ్ళ గురించి తెలియదు. బండి నీకు తెలియకుండా డ్రాయర్ లాగేసే రకాలు ఇల్లు.